ఇంటర్మీడియట్లో 90% కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినట్టయితే 25 CR స్కాలర్షిప్ వస్తుంది కదా, వాటి గురించి చెప్పడానికి అడుగుతున్నారు. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేశాం. సో చాలామంది అడుగుతున్నారు, ఇన్ డీటెయిల్గా చెప్పరా, ఏ బేస్ మీద ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన కాలేజ్ గైడ్ మరియు యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఎస్ ఇది నిజం. ఇంటర్మీడియట్లో 90% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు 25 CR స్కాలర్షిప్ అనేది వస్తుంది. అది ఎలా ఏంటి అని చెప్తాను. అండ్ ఇది ఎక్కడో నార్త్తో ఇంకోటో కాదండి, మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉన్న యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదే వివిఐటి యూనివర్సిటీ, నంబూర్, గుంటూరు. ఈ యూనివర్సిటీ వాళ్ళు 25 CR స్కాలర్షిప్ అనేది 1000 స్టూడెంట్స్కి అందిస్తున్నారు. సో ముందుగా 95% మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఈ కేటగిరీ పరంగా అబౌవ్ 95% కేటగిరీ పరంగా 600 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో అందులో ఫస్ట్ 400 మందికి 50% స్కాలర్షిప్ అందిస్తున్నారు. అంటే పర్ ఇయర్ 1 lakh రూపీస్ స్కాలర్షిప్ ఇస్తారు. అలా 4 years కలిపి 4 lakhs రూపీస్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇక 95% అబోవ్ ఉండి ఇంకొక 200 సీట్స్కి 25% స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఇందులో ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. 4 years కలిపి 2 lakhs రూపీస్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇక 90% నుంచి 94.9% మధ్యలో ఉన్న వాళ్ళకి 400 మెంబర్స్కి ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇక్కడ కేవలం 15% స్కాలర్షిప్ మాత్రమే వస్తుంది. అంటే 4 years కలుపుకొని 1,20,000 రూపీస్ స్కాలర్షిప్ మాత్రమే వస్తుంది. అయితే ఈ స్కాలర్షిప్ మీరు పొందాలి అన్నట్టయితే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన వాళ్ళకి మాత్రమే ఆ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ IoT, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ మరియు త్రిబుల్ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ కోర్సెస్కి త్రిబుల్, సివిల్, మెకానికల్కి 1,20,000 రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. రిమైనింగ్ కోర్సెస్కి 2 lakhs పర్ ఇయర్ ఫీజు ఉంటుంది అనమాట. సెమ్కి 1 lakh. మొత్తం బీటెక్లో 4 years 8 semesters ఉంటాయి కాబట్టి 8 lakhs బడ్జెట్లో మీరు ఇక్కడ ఈ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేయవచ్చు. అయితే ఈ స్కాలర్షిప్ పొందిన తర్వాత మీకు ఎంత అమౌంట్ ఉంటుందో నేను చెప్తాను. మీకు ఇంటర్మీడియట్లో 95% అబోవ్ ఉన్నట్లయితే మీకు ఎంత ఫీజు పే చేయాలి అన్నట్లయితే మీరు కానీ 400 ఏదైతే ఉందో 50% స్కాలర్షిప్, అందులో మీరు సీటు పొందినట్లయితే 50% స్కాలర్షిప్ వస్తుంది. మీరు జస్ట్ స్కాలర్షిప్ అమౌంట్ పోయిన తర్వాత మీరు కాలేజీకి పే చేయాల్సింది 4 years కలిపి 4 lakhs బడ్జెట్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. హాస్టల్ సపరేట్ లేదా డే స్కాలర్ కావాలి, డే స్కాలర్. ఇక ఆ 95% అబోవ్లోనే ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ 25% స్కాలర్షిప్ వచ్చినట్లయితే మీరు 6 lakhs పే చేయాలి 4 years కలిపి. ఇక 15% స్కాలర్షిప్ వచ్చినట్లయితే అక్కడ మీరు 6,80,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది స్కాలర్షిప్ పరంగా మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు పే చేయాల్సింది అనమాట. ఈ 6,80,000 అనేది బిలో 95% ఉన్న వాళ్ళకి అండ్ 90% అబోవ్ ఉన్న వాళ్ళకి, 90 బిలో కాదు 90 అబోవ్ ఉన్న వాళ్ళకి. సో 90% అబోవ్ ఉన్న వాళ్ళకి దాదాపు 1000 మంది విద్యార్థులకు 25 CR స్కాలర్షిప్ అనేది వీళ్ళు అందిస్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లేదా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత స్కాలర్షిప్ అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ. ఓకేనా? ఈ యూనివర్సిటీ గురించి డెడికేటెడ్ వీడియో మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. క్యాంపస్ టూర్ కూడా చేశాను, క్యాంపస్ టూర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మాకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా లేవు కానీ నాకు స్కాలర్షిప్ కావాలి, సో ఈ యొక్క స్కాలర్షిప్ ద్వారా తక్కువ బడ్జెట్లో నేను బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. అదే వివిఐటి అడ్మిషన్ టెస్ట్ కానీ లేదా జేఈ మెయిన్స్ పర్సంటైల్ ద్వారా కానీ మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ పొందవచ్చు విత్ స్కాలర్షిప్. సో జేఈ మెయిన్స్ కానీ లేదా వివిఐటి అడ్మిషన్ టెస్ట్ కానీ 93% అబోవ్ ఉన్నట్లయితే మీరు ఈ 50% అండ్ 25% స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా వివిఐటి అడ్మిషన్ టెస్ట్ కానీ జేఈ మెయిన్స్ పర్సంటేజ్లో కానీ 80% అబోవ్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు 15% స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ యాజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ లాగే ఇది ఇంకొక అవకాశం. సో ఇలా మొత్తం 1000 మంది విద్యార్థులకి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే, దట్టు కూడా ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఈ స్కాలర్షిప్స్ అనేవి ఇచ్చారు, ఈ ఇయర్ మళ్ళీ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారంటే లేదు, ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఈ యూనివర్సిటీకి ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉంది, ఎంసెట్ ద్వారా కూడా మీరు ఇంజనీరింగ్ అనేది చేయవచ్చు. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, ఓవరాల్గా ఎంత బడ్జెట్లో క్లోజ్ అవుతుంది. సో మీరు డే స్కాలర్ అనుకోండి 20,000 నుంచి 30,000 35,000 ఎంతో బస్ ఫీజు ఉంది. సో అది పర్ ఇయర్ అది అవుతుంది. అది ప్లస్ ఈ ఫీజు అయిపోయిందా క్యాలిక్యులేట్ చేసుకోండి. లేదా హాస్టల్లో ఉంటాము అనుకోండి, ఏసీ హాస్టల్ విత్ అటాచ్డ్ వాష్రూమ్,
4 షేరింగ్ అయితేనేమో 1,09,500, లేదా 8 షేరింగ్ ఏసీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే 82,500. అంటే ఇది పర్ ఇయర్ అనమాట. సో అప్రాక్సిమేట్గా 1 lakh వేసుకోండి. 4 షేరింగ్ 8 షేరింగ్ ఏదో 1 lakh వేసుకోండి, 4 lakhs. లేదా 4 షేరింగ్లో ఉంటే ఒక 420, 430 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక స్కాలర్షిప్ ఉంది అనుకోండి 4, ఇక్కడ 4, 8 lakhs. లేదంటే హార్డ్ చెప్పుకోవాలంటే 10 lakhs బడ్జెట్లో బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి వివిఐటి యూనివర్సిటీ యొక్క డీటెయిల్ వీడియోస్ మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. పాజిటివ్స్, నెగిటివ్స్, స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వకూడదు, ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వకూడదు, ఇంకా వీళ్ళు కొన్ని రూల్స్ మార్చుకోలేదు, అవన్నీ డీటెయిల్గా ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీ నిర్ణయాన్ని తీసుకోండి. మీరు కాలేజ్ సెలక్షన్ పరంగా నా నుంచి ఎలాంటి పర్సనల్ గైడెన్స్ కానీ అసిస్టెన్స్ కానీ కావాలి అనుకున్నట్టయితే 7901024693 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసిన తర్వాతే కాల్ చేయండి. మీరు గైడెన్స్ పరంగా 3,000 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మేము మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వకూడదు, మీ బడ్జెట్లో బెస్ట్ కాలేజ్ ఏంటి, అండ్ ఏ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వాలి, వాటి యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇవన్నీ మేము మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మినిమం మెంటర్షిప్ అమౌంట్ 3,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. పే చేసే ముందు ఒకసారి మా ఎవర్స్ మీడియా మన కాలేజ్ గైడ్ చెక్ చేసుకోండి. మా కంటెంట్ నచ్చితేనే మెంటర్షిప్ అనేది తీసుకోండి. చూస్ ద రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.